కేసు విచారణలో రీపోస్ట్ మార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా శరీర అవశేషాలను నేడు తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు అప్పగించనున్నారు. విజయవాడ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ ప్రక్రియ జరగనుంది. కుమార్తె అవశేషాల కోసం తల్లిదండ్రులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సిబిఐ న్యాయస్థానం ఆదేశాలతో తెనాలిలోని ఖబరిస్తాన్లో మధ్యాహ్నం 1 గంటలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీని సిబిఐ అధికారులు ఆదేశించారు. మరోవైపు 19 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా చలో తెనాలి కార్యక్రమానికి న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. విజయవాడ నుంచి తెనాలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఆయేషా మీరా శరీర అవశేషాలను ఈ రోజు తల్లిదండ్రులకి అప్పగించబోతున్నారు సిబిఐ అధికారులు. మరి ఎక్కడ అప్పగించబోతున్నారు? దానికి సంబంధించి ఈ రోజు ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సుధా, ఏదైతే దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆయేషా మీరా కేసులో మరొక కీలక ఘట్టం అయితే ఆవిష్కాంతం కానుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కేసు విచారణలో భాగంగా రీపోస్ట్ మార్టం నిమిత్తం సిబిఐ అధికారులు సేకరించిన ఆమె శరీర అవశేషాలను అయితే ఈ రోజు ఏదైతే ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారో, అయితే విజయవాడ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరగనుంది. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏదైతే తమ కుమార్తె అవశేషాలను అందుకుంటున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే విజయవాడ సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు తెనాలిలోని ఖబర్స్థాన్ అదే రోజున ఏదైతే ఖబర్స్థాన్ దగ్గరికి ఆ యొక్క అంత్యక్రియలు ఏదైతే అవశేషాలు ఉంటుందో అవి తీసుకొస్తారో అదే రోజు ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలోపు అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయాలని సిబిఐ అయితే అధికారి గుంటూరు ఎస్పీని అయితే ఆదేశించారు. అయితే మరోవైపు ఏదైతే 19 ఏళ్ల న్యాయ పోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా ఏదైతే న్యాయవాదులు, అలాగే ముస్లిం సంబంధించిన మత పెద్దలు కూడా, విద్యార్థి, మహిళా సంఘాలు అయితే చలో తెనాలి కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చాయి. అయితే దీనికి సంబంధించి విజయవాడ నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏదైతే ఆయేషా మీరాకు సంబంధించి, ఆయేషా మీరా కేసుకు సంబంధించి ఏదైతే విజయవాడకైతే మరికొద్ది సేపట్లో వీరి తల్లిదండ్రులు వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడి నుంచి 9 గంటల తర్వాత 10:30 గంటల సమయంలో సిబిఐ కోర్టులో సిబిఐ అధికారుల నుంచి ఆయేషా మీరా అస్థికలను అయితే స్వీకరించనున్నారు. అయితే సిబిఐ కోర్టులో అధికారికంగా అస్థికలను సిబిఐ అధికారుల నుంచి తీసుకుంటున్నట్లుగా సంతకం చేసి స్వీకరించుకున్నారు. అయితే సిబిఐ కోర్టు నుంచి విజయవాడ అంబేద్కర్ విగ్రహంకి అక్కడి నుంచి ఏదైతే వెళ్ళనున్న ఆయేషా మీరా తల్లిదండ్రులు అంబేద్కర్ విగ్రహం నుంచి ఏదైతే వాళ్ళతో పాటు ఈ యొక్క మహిళా సంఘాలు గాని, మత పెద్దలు గాని, వీటికి సంబంధించిన విద్యార్థి సంఘాలు గాని వారితో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎలాంటి అవాంఛనీయ, ఇదంతా ఒక సున్నితమైన అంశం అవటం, ఇవన్నీ ఒక విధానంగా ఉండే పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉండటంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఆయేషా తల్లిదండ్రులు మాత్రం దీనికి సంబంధించి తమకి న్యాయం జరగలేదనే కోణంలోనే వారు మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.